వ్యవసాయం ఏముందండి, అలా దారుణం, మంచి దారుణం అయిపోతుందండి. ఏం ఉపాయం లేదండి మాకు, అసలు ఆ ఉపాయం కానీ ఏమీ లేదు. ఎంత పెట్టారంటే మాకు తెలిసిండి. అదే మనకి ఏమీ అనవసరం అండి. ఈ 4 సంవత్సరాలు పెట్టించి ఏమీ అసలు నాణ్యమైన ధరలకి వ్యవసాయ మందులు కానీ పిండ్లు కానీ ఇస్తా అంటున్నారు కదా, అదేనా జరిగింది? ఓయ్ బాబా అయ్యే వాళ్ళదండి, ఏమీ వాళ్ళు. మేము కొనుక్కున్న క్యాసెట్ కొనుక్కున్నా బోల్డ్ రేట్లు అయిపోతున్నాయి. దాని రేటు తక్కువ, ఏమో పిండి బత్తాలు ఎక్కువ, మందులు కూడా ఎక్కువ. ఏం చేస్తాం, అలా అలాగే బొట్టగడక అలా పోతూ ఉంటున్నాం, అలా చేస్తూ ఉంటున్నాం. కిట్టుబడి ఏమీ అవుతలేదు. కిట్టుబడి ఏమవుతుంది వాళ్ళకి అవుతుంది, మాకు కిట్టుబడి మాకేమీ అవుతలేదు. అసలు ఏం చేస్తామండి, అలా ఉంది. రైతులకి ఏమీ ఉపాయం లేదండి ఈ ప్రభుత్వం, అసలు ఏమీ లేదు. ఉన్నప్పుడు తెలియదు, ఉన్నప్పుడు కొత్త బాగుండేదండి, పని చాలా బాగుండేదండి. ఏ పని చేసుకున్నా ఏం చేసుకున్నా కదా బలి ఉండేది. ఈ అమ్మ శుభ్రంగా బాబు ఏళ్ళలో లాగేస్తుంటే ఇంకేం చేస్తామండి మేము. ఏ జగన్ గారు అండి, జగన్ గారు ఏం పని అవ్వదండి. జగన్ గారు మేము తెలుగుదేశంకి ఇచ్చామండి. ఇప్పుడే తెలుగుదేశం వేస్తామండి మేము. మారతం గట్రా ఉండదండి. ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి తెలుగుదేశం అండి. కాంగ్రెస్ ఎప్పుడు వెళ్ళలేదండి మేము. వచ్చిందండి ఏం చెప్తాండి, గాలీసిరది మనం స్వప్నం కదండి. లోపకారంగా అది డబ్బులు దొంగసాటికి ఇచ్చి అవి ఇచ్చి నువ్వు దొంగసాటికి ఇస్తా నువ్వేవండి. అలాగే ఏ పరిపాలన జరిగితే అది ఇంటి రాదండి. చెప్తా అంటే ఏం చెప్తాం, దాన్ని మనం పట్టించుకోలేం కదా. అదేంటి వాడు ఇచ్చుకుంటాడు, ఒకడు ఇచ్చుకోడు. ఇంటికి అమ్మడి పోయిందాక వాళ్ళని మన కొంతకని మనం అనుకుంటామండి. అదండి వస్తుంది, గ్యారెంటీగా వస్తుందండి. మాకు తెలిసిన మనం పెన్షన్ వస్తుందండి. పెన్షన్ 3000. ఎలా ఉందండి, అభివృద్ధి ఎలా ఉంది, పనితీరు ఎలా ఉందంట? బాగా. మరి 2024 ఎన్నికల్లో మార్పు కోరుకుంటున్నారా లేదంటే ఇదే ప్రభుత్వం రావాలనుకుంటున్నారా? కోరుకోవట్లేదు, మార్పు కోరుకోవట్లేదు. ఎందుకోసం అండి? ఎందుకోసం అంటే మనకి ఇంటికి బియ్యం అయ్యి వస్తున్నాయి కదా అండి, పెన్షన్ కూడా ఇంటికి తెచ్చిస్తున్నారు కదా, అందుకోసం మార్పు కోరుకోవాలి. ఉపయోగం ఉంది కదా, ఎందుకు లేదు. అనుకునే వాళ్ళు అనుకుంటారు, మనం అనుకోవట్లేదు. పిల్లలకి ఉద్యోగాలు ఉన్నాయండి, ఉద్యోగాలు ఇస్తున్నారా పిల్లలకి? ఏమో మా వాడైతే కారు మీద ఉంటున్నాడు, డ్రైవర్ కింద ఉంటున్నాడు, కార్ డ్రైవర్. జగన్ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. జగన్ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం.